పిల్లలు లేక బాధపడుతున్న ఒక ఋషి దంపతులు శివుడిని సంవత్సరాల పాటు భక్తితో ప్రార్థించారు. ఆ దంపతులు మృకండ మహర్షి మరియు ఆయన భార్య. వారి భక్తికి ప్రసన్నమైన శివుడు వారికి ఒక వరం ఇచ్చాడు. నీకు రెండు మార్గాలు ఉన్నాయి అన్నాడు శివుడు. ఒకటి, చాలా తెలివైన కానీ 16 సంవత్సరాలకే చనిపోయే కుమారుడు. రెండోది, ఎక్కువ కాలం బ్రతికే కానీ జ్ఞానం లేని కుమారుడు. మృకండ మహర్షి మొదటి వరాన్నే ఎంచుకున్నాడు. కొంతకాలానికి మార్కండేయుడు అనే కుమారుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి మార్కండేయుడు శివుడికి పరమభక్తుడు. రోజు శివలింగం ముందు కూర్చొని భక్తితో ప్రార్థించేవాడు. అలా కాలం గడుస్తూ అతని 16వ పుట్టినరోజు వచ్చింది. అప్పుడే యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. భయపడిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. యముడు వేసిన పాశం శివలింగాన్ని కూడా తాకింది. అప్పుడు కోపంతో శివలింగం నుంచి ప్రత్యక్షమైన శివుడు యముడు వక్షస్థలంపై తన్ని మార్కండేయుడిని కాపాడాడు. మార్కండేయుడు భక్తి చూసి శివుడు అతనికి చిరంజీవి అనే వరం ఇచ్చాడు. అప్పటి నుండి మార్కండేయుడు అమరుడిగా నిలిచిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. నిజమైన భక్తి ఉంటే దేవుడే విధిని మార్చగలడు. ఓం నమః శివాయ.